బాలు, మీనాలు ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తారు. కేవలం జాతకాల వల్లనే. బాలు ఏమో నాకు జాతకాలు నమ్మే వాళ్ళంటే నచ్చదు అంటాడు. మీనా ఏమో ఇప్పుడు నమ్మితే ఏమైంది మంచి జరుగుతుంది కదా అన్నట్టు అంటూ ఉంటుంది. అంటే నువ్వు కూడా రేపు జాతకాలు నమ్మి నీ పిల్లలను కూడా దూరం పెట్టేస్తావా? నన్ను కూడా దూరం పెట్టేస్తావా అన్నట్టు బాలు ఉద్దేశం. అయితే ఇద్దరు మాట్లాడుకోరు కదా! అందుకు బాలు ఏమో చేపలు తీసుకొచ్చి షీలా డార్లింగ్‌కి ఇచ్చి ఒకటి పులుసు పెట్టు, ఒకటి ఫ్రై పెట్టు అంటే, నాకు చెప్తున్నావేంట్రా నీ పెళ్ళాం ఉంది కదా! నీ పెళ్ళాంకి చెప్పుకో అంటే మనసులో మాట బయట పెట్టేస్తాడనమాట బాలు. పూలగంప పులుసు పెట్టినా బాగుంటుంది నానమ్మ. ఎంత బావుంటుందో నాలుక మీద అలా కరిగిపోతుంది చేప అనైతే చెప్తూ ఉంటే, మరి ఇంకేం నీ భార్యకే చెప్పు అనైతే అంటూ ఉంటే, ఆహాహా! నేను చెప్పను అన్నట్టు ఫోర్స్‌లు కొడతాడనమాట. నువ్వు చెప్పేదాకా నేను కూడా పులుసు పెట్టను అన్నట్టు మీనా కూడా భీష్మించుకొని కూర్చుంటుంది. వీళ్ళిద్దరు గొడవలు అలా ఉన్నా కూడా మొత్తానికైతే చేపల కూర చేయడానికి ఓకే అంటుంది. ఇంతలోనే సత్యం కాల్ చేసి, అమ్మా వాళ్ళిద్దరు అక్కడైనా మంచిగా ఉన్నారా? గొడవలేమి లేవు కదా అంటే, ఏం లేదురా బాగున్నారు చూస్తూ ఉండు వాళ్ళిద్దరూ త్వరలోనే ఒకటైపోతారు. నువ్వు శుభవార్త వింటావురా అని చెప్పగానే సత్యం చాలా సంతోషపడిపోతాడు. బాలు అంటే ఎంత ఇష్టమో సత్యంకి. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా, అన్యోన్యంగా ఉన్నారు అంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది సత్యంకి. మూఢనమ్మకాలు నమ్మడం వల్ల బాలు జీవితమే నాశనం అయిపోయింది అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు. మీనా పూజలు చేస్తే ఏమైంది? జాతకాలని నమ్మాల్సిన అవసరం లేదు. పూజలు చేస్తే మంచిదే కదా అన్నట్టు మీనా వర్షన్. మరి వీళ్ళిద్దరు గొడవలు ఎప్పుడు తీరుతాయి? వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటని కమింగ్ ఎపిసోడ్‌లో